నమస్కారం. ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన విషయం గురించి మాట్లాడుకుందాం. కర్మ అంటే ఏమిటి? అకర్మ అంటే ఏమిటి? భగవద్గీతలోనే 4వ అధ్యాయం 16వ శ్లోకంలో ఉందట. ఈ ప్రశ్న జ్ఞానులను కూడా కొంచెం కన్‌ఫ్యూజ్ చేస్తుందని. అవును, నిజమే. అది చాలా లోతైన ప్రశ్న మరి. అది అర్థం చేసుకోవడం ఎంత కష్టమో కదా! కష్టమే, కానీ అసాధ్యం కాదు. అంటే కర్మ అంటే మనం సాధారణంగా చేసే పని, దాని ఫలితం. అకర్మ అంటే ఊరికే ఉండటం కాదు, ఆ ఫలితం మీద ఆసక్తి లేకుండా మన కర్తవ్యాన్ని చేయటం. అయితే గీతలోనే దీనికి సమాధానం కూడా ఉంది. అవునా? ఏమిటది? అదే శ్లోకంలో శ్రీకృష్ణుడు తత్తే కర్మ ప్రవక్ష్యామి యజ్ఞాత్వా మోక్షసే అశుభాత్ అంటాడు. అంటే ఏ కర్వ జ్ఞానాన్ని తెలుసుకుంటే అశుభాల నుండి, అంటే ఈ బంధాల నుండి విముక్తి లభిస్తుందో దాన్ని నేను వివరిస్తాను అని భరోసా ఇస్తున్నాడు. అంటే జ్ఞానం ద్వారానే ఆ విముక్తి సాధ్యం. ఖచ్చితంగా జ్ఞానం ద్వారానే. సరే, ఈ లోతైన విశ్లేషణ చేస్తున్నదే మనమిప్పుడు చూస్తున్న భగవద్గీత సత్యయోగ. ఇది 2020లో మొదలైంది కదా? అవును అవును, భావిన్ మరియు సోనా దీన్నందిస్తున్నారు. దీని వెనుక ఒక ఆసక్తికరమైన విషయం కూడా ఉంది కదా, దీని సృష్టికర్త ప్రేరణ గురించి. ఆ, అవును. మూలాల్లో ఉన్నదాని ప్రకారం వారు చెప్పినట్లుగా శ్రీ విష్ణువు నుండి నాకొక పిలుపు వచ్చింది, అందుకే నేను ఆయన తరపున ఈ వీడియోలను చేస్తున్నాను అని. అది వారి ప్రేరణ అని తెలుస్తోంది. ఓ, చాలా ఆసక్తికరంగా ఉంది. ఇక్కడ ఇంకో విషయం గమనించాలి. ఈ ఆధ్యాత్మిక విశ్లేషణ చేస్తున్న వేదిక అంటే techeduhub.com వాళ్ళు కేవలం దీనికే పరిమితం కాలేదు. అవునా? ఇంకేం చేస్తున్నారు? వాళ్ళు ఆధునిక టెక్నాలజీ స్కిల్స్లో కూడా శిక్షణ ఇస్తున్నారు. అంటే ఒక పక్క గీతాజ్ఞానం, మరో పక్క టెక్నాలజీ, ఈ రెండింటి కలయిక. అవును, ప్రాచీన జ్ఞానానికి నేటి అవసరాలకు ఒక రకమైన వారధిలాగానమాట. దీని వెనుక ఉద్దేశ్యం ఏమై ఉంటుందంటారు? బహుశా జ్ఞానం ఏ రూపంలో ఉన్నా అది సాధికారతకు దారి తీస్తుందని వాళ్ళు నమ్ముతున్నారేమో. అందుకే వాళ్ళు ఉచితంగా ఐటీ శిక్షణ కూడా అందిస్తున్నారు. ఉచిత ఐటీ శిక్షణ బాగుంది. ఏ ఏ రంగాల్లో? చాలా ఉన్నాయి. సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ కంప్యూటింగ్, డేటా సైన్స్ లాంటివి. అంతేకాదు, ఇప్పుడు చాలా డిమాండ్ ఉంది కదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఏఐ. అవునవును. అవును, ఏఐలో కూడా స్పెషల్ కోర్సులున్నాయి. జనరేటివ్ ఏఐ అంటే జెన్ ఏఐ, ఏఐ ఏజెంట్లు, ఏజెంటిక్ ఏఐ, డెవలప్మెంట్, ఏఐ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, ఇలా చాలా. అద్భుతం. ఇవి కాకుండా ఇంకా మామూలు ఐటీ జాబ్స్కు అవసరమైనవి కూడా ఉన్నాయా? ఓహ్, ఉన్నాయి. డేటా అనలిస్ట్, స్క్రమ్ మాస్టర్, సేల్స్ ఫోర్స్ అడ్మిన్, బిజినెస్ అనలిస్ట్, ఇంకా సాఫ్ట్వేర్ టెస్టింగ్, ఇలాంటి పాత్రలకు అవసరమైన ట్రైనింగ్. మ్మ్. కేవలం టెక్నికల్గానే కాకుండా వేరే స్కిల్స్ కూడా నేర్పిస్తారా? ఆ, కమ్యూనికేషన్ స్కిల్స్, బిజినెస్ స్కిల్స్, బిజినెస్ డెవలప్మెంట్, కొత్తగా స్టార్టప్ పెట్టాలనుకునే వాళ్ళకి గైడెన్స్, ఇలా అన్నీ ఉన్నాయి. చాలా విస్తృతంగా ఉంది వాళ్ళ ఆఫరింగ్. అవును, పూర్తి వివరాలు కావాలంటే వాళ్ళ వెబ్సైట్ చూడొచ్చు. https://techeduhub.com. అదే TECHIDUHUB.com. అంటే గీతా విశ్లేషణ గురించి కానీ, ఈ ఐటీ కోర్సుల గురించి కానీ మొత్తం సమాచారం అక్కడుంటుందన్నమాట. అవును, అక్కడుంటుంది. లేదంటే ఫోన్లో కూడా అడగొచ్చు. యుఎస్ఏ నంబర్ అయితే +1 929 451 0615. ఇండియా నంబర్ కూడా ఉందా? ఉంది. ఇండియా నంబర్ +91 9550 949 ఈ నంబర్లలో సంప్రదించవచ్చు. సరే, అంటే ఇందాక మనం అనుకున్నట్టు జ్ఞానం, అది ఆధ్యాత్మికమైన, టెక్నికల్ అయినా, అది మనల్ని ముందుకు తీసుకెళ్తుంది అనేదే ఇక్కడ ముఖ్యమైన పాయింట్లా ఉంది. నిజమే. కర్మ అకర్మల మధ్య తేడా తెలుసుకోవడమైనా, లేక ఒక ఏఐ అల్గోరిథం నేర్చుకోవడమైనా, సరియైన జ్ఞానం మనల్ని పరిమితుల నుండి బయటపడేసి మన సామర్థ్యాన్ని పెంచుతుంది కదా. అవును. ఈ ప్రయత్నం అంటే ప్రాచీన జ్ఞానాన్ని, ఆధునిక టెక్నాలజీ సవాళ్లను ఒకే చోట చర్చించడమనేది చాలా ఆసక్తికరంగా ఉంది. నిజమే. గీత చిప్పే నిర్లిప్తత, సమతుల్యత లాంటివి ఇప్పటి ఈ ఫాస్టెక్ ప్రపంచంలో ఎంత అవసరమో గదా. అవునవును, ఆ సూత్రాలను ఈ రోజుల్లో ఎలా అన్వయించుకోవచ్చో ఆలోచించడం కూడా మంచిదే. తప్పకుండా. సరే, techeduhub.com వారి ఈ ఆన్లైన్ కార్యక్రమం విన్నందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలు.
మరిన్ని వివరాల కోసం మళ్ళీ చెబుతున్నాను. https://techeduhub.com వెబ్సైట్ను సందర్శించండి. అంటే ఒకవైపు టెక్నాలజీ, మరోవైపు ఆధ్యాత్మికత ఎలా కలుపుతున్నారో చూద్దాం. ముందుగా ఐటీ ట్రైనింగ్ సంగతేంటి? వీళ్ళు ఉచిత ఐటీ శిక్షణ అందిస్తున్నట్టు తెలుస్తోంది. అదే మెయిన్ పాయింట్ అనుకుంటా. ఉచితంగానా? అది చాలా బావుంది గదా! మరి ఏ రంగాల్లో ఇస్తున్నారు ఈ శిక్షణ? లిస్ట్ కొంచెం పెద్దగానే ఉంది. ముఖ్యంగా ఇప్పుడు బాగా డిమాండ్ ఉన్నవి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐ ఏఐలో కూడా స్పెసిఫిక్గా ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి. జనరేటివ్ ఏఐ, ఏఐ ఏజెంట్లు, ఏజెంటిక్ ఏఐ డెవలప్మెంట్ ఇవన్నీ కొత్తవి కదా. వీటితో పాటు డేటా సైన్స్, క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ. ఓకే. అంటే లేటెస్ట్ టెక్నాలజీస్ అన్నీ కవర్ చేస్తున్నారన్నమాట. అంతేకాదు బిజినెస్ అనలిస్ట్, స్క్రమ్ మాస్టర్, సేల్స్ ఫోర్స్ అడ్మిన్, సాఫ్ట్వేర్ టెస్టింగ్ ఇలాంటి రోల్స్కి కూడా ట్రైనింగ్ ఉంది. కమ్యూనికేషన్ స్కిల్స్, బిజినెస్ స్కిల్స్ గురించి కూడా మెన్షన్ చేశారు. స్టార్టప్ల మీద కూడా కోర్సులున్నాయా? అవును, ఆల్ రౌండ్ డెవలప్మెంట్ లాగా ప్లాన్ చేసినట్టున్నారు. అంటే టెక్నికల్ స్కిల్స్తో పాటు సాఫ్ట్ స్కిల్స్, బిజినెస్ నాలెడ్జ్ కూడా అన్నమాట. దీని వెనుక ఉద్దేశం ఏమై ఉంటుందంటారు? సహజంగానే ఐటీ మార్కెట్లో ఇప్పుడు చాలా డిమాండ్ ఉంది కదా. సో ఆ స్కిల్స్ నేర్పించి ఉద్యోగ అవకాశాలు పెంచడం, లేదంటే కెరియర్ మారాలనుకునే వాళ్ళకి హెల్ప్ చేయడం, లేదా ఉన్న స్కిల్స్ని అప్డేట్ చేసుకోవడానికి కూడా. బిగినర్స్ నుంచి ఎక్స్పర్ట్స్ దాకా అందరికీ ఉపయోగపడేలా ఉండాలనేది వాళ్ల ప్లాన్ ఏమో. సరే, ఇది ఐటీ శిక్షణ గురించి. ఇక రెండోది ఆ భగవద్గీత పాడ్కాస్ట్. అదే కొంచెం ఆశ్చర్యంగా ఉంది. భగవద్గీత సత్యయోగ. అవును, 2020లో మొదలుపెట్టారట ఈ పాడ్కాస్ట్. దీని వెనుక ఒక స్టోరీ కూడా చెబుతున్నారు. స్టోరీ అంటే? అంటే ఆ పాడ్కాస్ట్ సృష్టికర్తకు శ్రీ మహావిష్ణువు నుంచి ఆదేశం అందిందని, ఆ కారణంగానే ఈ విశ్లేషణ చేస్తున్నట్లుగా సమాచారంలో ఉంది. ఓ అలాగా. ఇది చాలా విలక్షణంగా ఉంది. మరి ఎవరు చేస్తున్నారు ఈ విశ్లేషణ? భావిన్ మరియు సోనా అని ఇద్దరు పేర్లు ఉన్నాయి. వాళ్ళు విశ్లేషిస్తున్నారట. వాళ్ళ అప్రోచ్ ఎలా ఉంటుందంటున్నారు? ఏదైనా ప్రత్యేకత ఉందా? వాళ్ళు వృత్తిపరమైన గురువు శైలి, అంటే ఒక ప్రొఫెషనల్ గురువు స్టైల్ ఫాలో అవుతున్నారని ఉంది. అంటే చాలా క్లియర్గా, పాజిటివ్గా ఒక ఎక్స్పర్ట్ చెప్పినట్టు ఉంటుందన్నమాట. సరే, ఈ ఐటీ ట్రైనింగ్ గురించి గానీ, భగవద్గీత పాడ్కాస్ట్ గురించి గానీ ఇంకా తెలుసుకోవాలంటే ఎలా? కాంటాక్ట్ డీటెయిల్స్ ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి. యుఎస్ఏ నంబర్ ఇచ్చారు. +1 929 451 0615. ఇండియా నంబర్ కూడా ఉంది. +91 95509 49947. వెబ్సైట్ కూడా ఉందనుకుంటా. ఉంది. అదే ముఖ్యం. https://techeduhub.com. ఈ వెబ్సైట్ అడ్రస్ చాలాసార్లు ప్రస్తావించారు. ఓకే. techeduhub.com. అవును, అక్కడ ఇంకా ఎక్కువ వివరాలు దొరకొచ్చేమో. మొత్తానికి టెక్ఎడుహబ్ అనేది ఒకవైపు హైటెక్ స్కిల్స్, ఏఐ, డేటా సైన్స్ లాంటివి, మరోవైపు భగవద్గీత లాంటి ప్రాచీన జ్ఞానం, రెండిట్నీ ఒకే చోట చేర్చటం అనేది మనం చూస్తున్నాం. నిజమే, ఇది చాలా యునీక్ కాంబినేషన్. ఇది మనల్ని ఆలోచింపజేస్తోంది గదా. అంటే ఈ ఆధునిక టెక్నాలజీ యుగంలో రాణించడానికి కావలసిన స్కిల్స్ నేర్చుకుంటూనే జీవితానికొక అర్థాన్ని, మార్గాన్నిచ్చే సనాతన జ్ఞానాన్ని కూడా తెలుసుకోవడం. ఈ రెండిట్నీ వాళ్ళు ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు? అవును, టెక్నికల్ నాలెడ్జ్కి, స్పిరిచువల్ అండర్స్టాండింగ్కి మధ్య ఏదైనా సంబంధం ఉందా? ఒకటి ఇంకొక దానికి ఎలా ఉపయోగపడుతుంది? ఈ ప్రశ్నలొస్తాయి సహజంగా. దీని గురించి మనం ఇంకాస్త ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ రెండిటినీ సమన్వయం వాళ్ళు ఎలా సాధిస్తున్నారో తెలుసుకోవడం ఆసక్తికరంగా ఉంటుంది. ఖచ్చితంగా. ఈరోజు మన పరిశీలనలో తెలిసిన విషయాలు ఇవి. వాళ్ళ వెబ్సైట్ మళ్ళీ ఒకసారి చెప్తాను. https://techeduhub.com. సరే, టెక్ ఎడ్యుహబ్ గురించి ఈ వివరాలందించినందుకు ధన్యవాదాలు. techeduhub.com. ఆన్లైన్ కార్యక్రమం విన్నందుకు శ్రోతలకు కూడా ధన్యవాదాలు.